అవును, అత్తయ్య గారు టిఫిన్ చేయడానికి రాలేదేంటి? తనకి తలనొప్పిగా ఉందంట, తర్వాత తింటానందిలే. ఐ థింక్ సిస్టర్ మూడ్ ఆఫ్లో ఉంది. నేను వెళ్ళి అత్తయ్య గారిని తీసుకొస్తా. అలా వదిలేయకూడదు కదా, టాబ్లెట్ వేసుకోవాలి కదా. వీరు బ్రో పని కొట్టుకొని మరీ వెళ్తున్నాడంటే ఏదో తగలబెట్టే ప్లాన్ వేసుంటాడు. గంగా, ప్రీతి టిఫిన్ చేసిందా? లేదు సార్, ప్రీతి కూడా డల్గానే ఉంది. ఏ? ప్రీతికి ఏదో పీడకలొచ్చి భయపడిందంట, మీ పెద్దమ్మ చెప్పింది. పీడకలకి భయపడిందా? బ్యాడ్ డ్రీమా? నేను వెళ్ళి ప్రీతితో మాట్లాడతాను. చెల్లా, నువ్వు కూడా బేగా టిఫిన్ చేసావా? మధ్యాహ్నం సూపర్ మార్కెట్కి వెళ్దాం. ఏ వద్దన్నయ్యా, మళ్ళీ మీ బావగారు తిడతారు. నువ్వు రంగా వెళ్ళిపోతే నాకేం తోచదు. ఆ సరుకులేవో ప్రమీళ్ళకి చెప్పు, తను తీసుకొస్తుందిలే. సరే పెద్దరు. సెలే కూర్చొని మంచిలే. ఇందులో సెలే మనం గ్యారంటీగా సూపర్ మార్కెట్కి వెళ్ళాలి. ఎందుకన్నయ్య? ఈ టికెట్ అంటే పెట్టే ప్రమేయంలో కార్తీక్ని దగ్గర చేయాలి కదా. అవునన్నయ్య, వెళ్దాం. రుద్రానయ్య మా ఆయనతో కూడా పడి ఆయన్ని చంపేసినట్టు కల వచ్చిందమ్మా. అమ్మా, తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయంట కదా. నాకెందుకు భయంగా ఉందమ్మా. అత్తయ్య గారు, మీరు టిఫిన్ చేయడానికి కూడా రాకుండా ఒంటరిగా కూర్చొని ఏం ఆలోచిస్తున్నారు? కూర్చోమ్మా, కూర్చో. నీకేదో పీడకలు వస్తే భయపడ్డావని చెప్పారు. ఏంటమ్మా కళ? దేనికి అంతలా భయపడ్డావు? మీరింకా ఆకలి గురించి ఆలోచిస్తున్నారా? అది జస్ట్ పీడకల అత్తయ్య గారు. ఈ ఇంట్లో జరిగింది కూడా పీడకల లాంటిదే కదా వీరు. రుద్ర కారణంగా బాను చనిపోవడం నేనెప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. నా కారణంగా వీరుకేదైనా ప్రమాదం జరుగుతుందని భయపడుతున్నావా? అలాంటిదేం లేదన్నయ్య, కానీ ఎందుకు అలాంటి కల వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇంత ప్రశాంతంగా ఉండే నువ్వు ఆ కలలో చాలా రౌద్రంగా ఒక దుష్టుణ్ణి సంహరిస్తున్నా రుద్రుల్లా కనిపించావన్నయ్య. అదేదో అనుకోకుండా జరిగిన ప్రమాదం అత్తయ్య గారు. అయినా రుద్రబావ నన్నెందుకు చంపాలనుకుంటాడు? ఇక్కడ విజేంద్ర ప్రతాప్ గారి ఆస్తికి అధికారానికి అతనేగా వారసుడు. నేను కేవలం ఇల్లరిక వాళ్ళుండే. నేనేమైనా తన స్థాయికి పోటీ వస్తాననే భయం అతనిలో ఉంటే నన్ను అడ్డు తొలగించుకోవాలి అనుకుంటాడు. నాకు అలాంటి ఆలోచనే లేదు. సో బావకి నా మీద పగ, ప్రతీకారం అలాంటివే ఉండవు అత్తయ్య గారు. ఆ ఆలోచన నాకు లేదు. సరే, ఒకవేళ రుద్రకి అదే ఆలోచన ఉంటే? నీ భర్తకి చెడు చేయాలన్న ఆలోచన నా కల్లో కూడా రాదమ్మా. ఒక అన్నగా నా చెల్లి పసుపు కుంకాలతో సౌభాగ్యంతో నిండుగా ఉండాలని కోరుకుంటాను. నాకు తెలుసన్నయ్య, నువ్వు ఆయన్ని ఏదో చేస్తావని నేను భయపడట్లేదు. ప్రతి కళకి ఏదో ఒక అర్థం ఉంటుంది కదా. నాకొచ్చిన కళకి అర్థం ఏంటో తెలియట్లేదు. ఆ కళ రుద్రతో జాగ్రత్త అని చెప్పడానికి ఒక హెచ్చరికేమో అనిపిస్తుంది. నీ భర్త దుర్మార్గుడని, అతని వల్ల మన కుటుంబానికి ప్రమాదం ఉందని నీకు చెప్పలేను. కానీ అతనిలో దుర్మార్గుని చంపి ఒక మంచి మనిషిగా నీకు అప్పగిస్తాను. నీ కలకు అర్థం అదే ప్రీతి. మీరలా మాట్లాడుతుంటే నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు అత్తయ్య గారు. మీరు అనవసరంగా అతిగా ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. ఏం మాట్లాడవేంటన్నయ్య?
ఈ టైంలో నీకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, అనుకోని భయాలు కూడా కలుగుతూ ఉంటాయి. అవే ఇలా కలల రూపంలో వస్తాయి. ఎక్కువ ఆలోచించకుండా వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయి. ప్రశాంతంగా ఎలా ఉండగలను వీరు? నా మనసంతా ఆందోళనగానే ఉంది. ఈ ఆందోళన అలజడి తగ్గాలంటే ఏం చేయాలో తెలియడం లేదు. మీ టెన్షన్ చూస్తుంటే నాకేమవుతుందో అనే భయంతో మీరు రుద్రబావని ఇంట్లో నుంచి దూరంగా పంపించేలా ఉన్నారే. అత్తయ్య గారు, పొరపాటును కూడా అలా ఆలోచించకండి. మనందరం ఎప్పటికీ ఇలా కలిసి ఉండాలన్నదే నా కోరిక. ఇప్పుడు నీతో మాట్లాడాక నా మనసు చాలా ప్రశాంతంగా ఉందన్నయ్య. నువ్వు రాఖీ కట్టిన ప్రతిసారి నీకో మాట చెప్పేవాడిని గుర్తుందా? నీ సంతోషానికి సౌభాగ్యానికి ఎప్పుడూ రక్షగా ఉంటాను అనేవాడివి. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. నీ సంతోషానికి సౌభాగ్యానికి నేనెప్పుడూ నీకు రక్షగా ఉంటాను. అవునక్క. మేడం గారు, గుడ్ మార్నింగ్ అండి. గంగ గారు, మీరు వచ్చారా? హాయ్ అండి. గంగాలో అన్నయ్య రంగడ కూడా వచ్చాడు. సీనియర్ గారికి నా ప్రణామములు. నీ మర్యాదలు బాగానే ఉన్నారా జూనియర్? ఎంతగా షాప్లో సరుకులు ఉంచుతున్నావా లేక నీ సొంత ఖర్చుల కోసం ఎక్కడికైనా చేరుతున్నావా? సీనియర్లు జూనియర్లని ఇలా ర్యాంకింగ్ చేయకూడదండి. ఇట్స్ బ్యాడ్, యు నో. ఐ నో ఆల్రెడీ. గంగా, నీకేం కావాలో అన్నీ తీసుకో. నేను ఒకసారి వర్కర్స్తో మాట్లాడేసి వస్తాను. సరే అక్క. మాకాం, కార్తిక్ గారు కనిపించలేదేంటి? ఇంకా రాలేదా? కనిపించరు. ఎందుకు? ఇంకా రాలేదు కాబట్టి. ఒకవేళ వస్తే కనిపిస్తారు కదా. ఏదో జోక్. నా నవ్వాలి. ఎంతసేపు నవ్వాలో చెప్పరా, అలారం ఎట్టుకుంటాను. కార్తిక్ గారు ఇంకా వర్క్ లోకి రాలేదండి. ఇదేంటన్నయ్య, చూడబోతే మనం అనుకున్న స్టోరీ అస్సలు ముందుకు వెళ్ళేలా లేదే. నువ్వు పళ్ళగుండి చెల్లె. ఏది మన కళ్ళతో చూడకుండా కంపర్మేషన్ చేసుకోకూడదు. ఇప్పుడు ప్రైమేల్ సెల్ వచ్చి కార్తీక్ రాలేదటని అడిగింది అనుక, అప్పుడు మొదలైతే కథ. మేనేజర్ గారు, మేడం, కార్తిక్ గారు ఇంకా రాలేదా? అన్నయ్య, నువ్వు భలే గెస్సింగ్ చేసేసావు. నీకెన్ని తెలివితేటలు. నా ఇంకింటే దుబాయ్లో ఖర్జూరాలు తినిపించిన బుర్రకదేంటి? ఇంకా రాలేదు మేడం. ఫోన్ చేశారా? లేదు మేడం.